గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినంటదే కోడి పిల్ల. ఎర్ర సీర కట్ట నీడు ఎర్రబొట్టు పెట్ట నీడు ఎర్ర సీర కట్ట నీడు ఎర్రబొట్టు కట్ట నీడు ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ రాకు జించ ఎన్నాళ్ళు కాయిలుంటాడో. బోయిన్పల్లిలో ఉన్న 7 గుళ్ళ అమ్మలు 7 లోకాలకు తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద ఆడుతున్నది నాగుబామురన్నయ్య. अपने हर दास पर तू दयावान है, ऐ धनी के धनी तू तो धनवान है, जिसने धरती को अंबर दिया. బాయిల్లో బచ్చల్లి కూర అంజయ్య నేల బారేడెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. నమస్తే అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక మళ్ళీ అలా మంచి గెస్ట్ని అయితే పట్టుకొచ్చిన. ఆమె పాటలు ఇంటనే ఉండాల. ఇక ఆమె ఎంత మంచిగా పాడుతుందంటే ఒక పాట కాదు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని స్టైల్ పాటలు పాడుతుంది. ఎవరా అనుకుంటున్నారా? మన నళిని శ్రీదేవి మేడం గారు వచ్చేసిండ్రు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరి పాటలు పాడిపించుకుందామా? పారి. నమస్తే మేడం. నమస్తే గంగా, ఎట్లున్నారు? మస్తున్నా, జబర్దస్త్ ఉన్నారా? కనిపిస్తున్నారు, మంచిగా సూపర్ గా రెడీ అయ్యి వచ్చింది. వాయిస్ కూడా పేరు గంగా, వాయిస్ కూడా గంగా ప్రవాహం లాగా వెళ్ళిపోతూనే ఉంది. సూపర్. కానీ నన్ను డామినేట్ చేయడానికి మీరు మంచిగా రెడీ అయ్యి వచ్చిండ్రు, అంతేనా? అంత సీన్ ఉందా? నువ్వే బాగా కనిపిస్తున్నా. మీ వాయిస్ వింటే ఇంకా అందరూ నిద్రపోయే వాళ్ళు కూడా లేచి డ్యాన్సులు చేస్తారంట, అట్లాంటి పాటలు కూడా వాడతారంట. ఫస్ట్ అయితే ముందుగల్లా దేవుణ్ణి మరిపించాలి కదా, అందుకనే వినాయకునితో స్టార్ట్ చేసుకుందాం మనం పాట. చలో. ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. ఆ ఓరోరి ఎలుక వాహనము నెక్కి కులుకోతో వచ్చి నీవు ఎలుక వాహనము నెక్కి కులుకోతో వచ్చి నీవు కొడుమూలండ్రాళ్ళు మెక్కి ఇడుమూల బాపి పోరా. ఓరోరి ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. ఆ ఓరోరి అరటి దానిమ్మ పళ్ళు వెలగా మారేడు పళ్ళు అరటి దానిమ్మ పళ్ళు వెలగా మారేడు పళ్ళు నేరేడు పళ్ళు ఆరాగించగరవా. ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. ఆ ఓరోరి పులిహార పొంగళ్ళు పప్పు నెయ్యి దప్పడాలు పులిహార పొంగళ్ళు పప్పు నెయ్యి దప్పడాలు పంచభక్షాలు ఆరగించి పొదువురారా. ఓరోరి ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. ఆ గరిక పరకాలు పెడితే పరమానందము నీకు గరిక పరకాలు పెడితే పరమానందము నీకు చెరుకు ముక్కలు పెడితే చెప్పేదేముంది ఇంకా. ఓరోరి గణపతిరా నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. ఆ ఓరోరి నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. నీ బొజ్జ నిండా ఉండ్రాళ్ళు పోసేమురా. సూపర్ మేడం, ఎంత బాగా పాడుతున్నారంటే ఇంకా మీ సీనియర్ కాబట్టి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? కర్నూలు అండి నాది. ఎక్స్క్యూజ్ చేయాలి, వాయిస్ మధ్యలో బ్రేక్ అయింది.
కోల్డ్ కాఫ్ బయట వెదర్ కూడా బాగలేదంతా. తర్వాత ఫస్ట్ నా అదృష్టం అమ్మవారి కృప, తోటముత్యాలమ్మ అల్వాల్ గుడిలో ఫస్ట్ బోనం అక్కడ చేయడం అయిందనమాట. సో దానివల్ల వాయిస్ కొంచెం అఫెక్ట్ అయింది. నాతో పాటు మీరందరూ కూడా బేర్ చేయాలి. నేను వచ్చింది కర్నూలు నుంచి. కర్నూలు బేసిక్. ఇక్కడ రూరల్ అనా లేకపోతే పక్కన? కర్నూలు టౌన్. కర్నూలు టౌన్ ఏనా? ఓకే. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లోనే ఉంటున్నారు. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి 35 సంవత్సరాలు అయిపోయింది. 35 సంవత్సరాలు. తెలంగాణ బిడ్డని అనుకోవాలి. తెలంగాణ బిడ్డని. ఓకే. అయితే మేడం ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? పాటలు పాడడము, వాయిస్ ఓవర్స్ చేయడము. వాయిస్ ఓవర్స్ చాలా. డబ్బింగ్ చెప్పేస్తారా? డబ్బింగ్ ఎగ్జాక్ట్లీ డబ్బింగ్ చెప్పట్లేదు, వాయిస్ ఓవర్స్ చేస్తున్నా చాలా ఛానల్స్కి, న్యూస్కి, డాక్యుమెంటరీస్కి. ఓకే. కొండవీటి ఛానల్, ఏబిఎన్ ఛానల్, సిటిజన్స్ న్యూస్, తర్వాత టెహల్కా మీడియా నెట్వర్క్, ఇలా చాలా వాటికి వాయిస్ చేస్తున్నా. అంటే ఒక్కసారి ఏదన్నా చెప్పండి, దేనికన్నా? అడ్వర్టైజ్మెంట్కి. అడ్వర్టైజ్మెంట్స్ ఒక్కసారి చెప్పండి. అంటే స్క్రిప్ట్ ఎదురుగా ఉంటే, అంటే మీరు ఏదో పేపర్ ఉందా అంటే మీరు ఏదన్నా జస్ట్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు దేని గురించి చెప్పారు ఇప్పటిదాకా? అవును. ఎన్ని చెప్పారు? లెక్కనే లేదా? ఏవి గుర్తుకు లేదా? చిన్నగా. సరే, మన నక్షత్ర మీడియా గురించి చెప్పండి ఏదన్నా ఒకటి, అడ్వర్టైజ్మెంట్ లాగా. అంటే వినాలనుంది, మీరు ఎట్లా చెప్తారు? ఓకే. నక్షత్ర మీ మాట అసలు ఆ పదంలోనే ఎంత వెయిట్ ఉందంటే, నా క్షాకి క్షా ఒత్తు త్రా. చాలా బలమైన ఛానల్ ఇది. పునాది చాలా బాగుంది. నేను పెద్ద జ్యోతిషులాగా మాట్లాడుతున్నా. సో ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు బి గ్రాండ్ సక్సెస్. మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకా చాలా ఛానల్స్ మీవే బయటికి రావాలి. దట్స్ ఇట్. అంటే నక్షత్ర జాతకం అయితే చెప్పేశారు. బాగుంది. నక్షత్ర పేరు వినడానికి కూడా బాగుంది. మర్చిపోలేము. అది బలంగా ఉంది పేరు. ఇప్పుడు మీ సార్ ఏం చేస్తున్నారు? ఇంటీరియర్ డెకరేటర్. తను ఓన్ కంపెనీ, ఆకర్షణ్ ఇంటెక్స్ అని తన సొంత కంపెనీ. ఈ సాంగ్స్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి పాడేదాన్ని. తర్వాత పెళ్ళికి ముందు వీణ నేర్చుకునేదాన్ని. యాక్చువల్గా పెళ్ళైన తర్వాత వీణ వచ్చా మీకు? ఒకప్పుడు వచ్చు. ఇప్పుడు కూడా వాయిస్తారు కదా? లేదు, ఇప్పుడు లేదు, అసలు టచ్లోనే లేదు. తర్వాత పెళ్ళైన తర్వాత మ్యూజిక్ కాలేజ్లో హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ లలిత గారు వాళ్ళ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ 6 years కోర్స్ చేశారు. అది అయిపోయింది, డిప్లొమా. అదైన తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత హిందుస్థానీ దయాసాగర్ గారి దగ్గర. జంగయ్య మాస్టర్ అంటే ఆయన నిజంగా చాలా ఫేమస్. మన హేమచంద్ర గారు, ఇండియన్ ఐడల్, కారుణ్య వాళ్ళందరూ జంగయ్య మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు. కళ్ళు లేవు ఆయనకి, 2 కళ్ళు లేవు. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు చేశా. సో అది హిందుస్థానీ 5 years నేర్చుకోవడం అయింది. నేర్చుకుంటూనే ఉంటున్నారు ఇప్పటి వరకు. నెవర్ ఎండింగ్. అది సముద్రం కదా, ఎంత నేర్చుకున్నా మనం బిందువంత మాత్రమే, ఏది వచ్చింది అనుకోవడానికి లేదు. అయితే మేడం, మీరు కోడి పాట అయితే ఒరిజినల్ ట్యూన్తో పాడతారు కదా? గంగా మంచి పాట ఇది. కడపలో యాక్చువల్గా మునయ్య గారని పాడేవారు. నా చిన్నప్పటి నుంచి, నేను ఆల్మోస్ట్ 8th class 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయన పాటలు వింటున్నా. వేరే వేరే ఛానల్స్ లేకపోవడం వల్ల ఒక్క దూరదర్శన్లోనే చూసేవాళ్ళము, దూరదర్శన్లోనే పాటలు నేర్చుకునేవాళ్ళం. దూరదర్శన్ లేకపోతే రేడియో, అంతే. సో ఒక కోడి పిల్లను కోసి వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా కష్టము. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఓకే. వెజ్ తినే వాళ్ళకి కొంచెం వాళ్ళ సెన్సిటివ్ ఫీలింగ్స్ కొంచెం ఇబ్బంది అవుతాయేమో. ఒక కోడి పిల్లను కోసి దాన్ని బొచ్చు గిచ్చు ఇదంతా పీకుతుంటే అది అనుకుంటుందంట క్షవరం చేసి నన్ను బాగా రెడీ చేస్తున్నారు అనుకుంటుందంట. దానికి ఉప్పు, కారము, పసుపు అద్దుతుంటే పునుగు, జబాది సెంటు నాకు పూస్తున్నారు అంటుందంట. ఇంకా తర్వాత బాగా కూరలాగా చేసి తెల్ల అన్నం మీద వేసుకుంటాం కదా, కూర అన్న తర్వాత కారము, మిరియాలు ఇవన్నీ వేసి మసాలాలు వేసుకుంటే దాని ఆలోచన చూడంగా అది అనుకుంటుందంట మల్లెపూల పరుపు మీద పండుకున్నా అంటుందంట. ఎంత పాజిటివ్ వైబ్స్ అన్నమాట. అన్ని పాజిటివ్ గా ఆలోచిస్తుంది. చచ్చిపోయినా అది కైలాసం పోయినా అనుకుంటుంది. అయితే పాడండి, ఈ పాట పాడి వినిపిస్తా. కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే, ఆ మాటలంటదే, ఆలయమంటదే, ఆ పైన అంటదే కోడి పిల్ల. కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే కోడి పిల్ల. దిబ్బమింటి గుంచబోయి బొచ్చు తెచ్చు పీకుతంటే యమ్మ శీలం కోరు సౌరప్ప
సౌరం చేసిండంటదే ఎమ్మ శీలం కోరు సౌరప్ప సౌరం చేసిండంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబద్ధాలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే కోడి కూత పొయ్యి కాడికి గుంచబోయి పొయ్యి దగ్గరికి తీసుకొని పోయి తిప్పి గాలచ్చంటే తిప్పి గాలచ్చంటే తిప్పి గాలచ్చంటే అబ్బ సాకిరేవు మంట కాడ సాలి మంటలంటదే అబ్బ సాకిరేవు మంట కాడ సాలి మంటలంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబర్తలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే మిద్దె మిన్కి తీసుకుపోయి మిద్దె మిన్కి పోసుకపోయి రుద్ది గడుగుతాంటే ఎట్లుంది తెలుసా దానికి ఎమ్మ కాశీ గంగలోన జల్క మాడతానంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబర్తలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే మొద్దు కాడికి తీసుకుపోయి తుంటలు గంటలు నరుకుతాంటే ఏమనిపించింది తెలుసా దానికి కోడి పంద మాటగాడు పారే జీవిరేన్ అన్నది పారే అంటే కత్తి ఎమ్మ కోడి పందె మాటగాడు పారే జీవిరేన్ అన్నదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబర్తలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే మీరాలు మిరపకాయలు గిరాలు మసాల నూరుతంటే మిరియాలు గిరాలు మంచి వాసన వస్తుంటాయి కదా ఆ ఘాటైన వాసనకి దానికి పునుగు జవ్వాది సెంటు పూసుకుంటాను అని అనిపించిందంట ఎమ్మ పునుగు జవ్వాది సెంటు పూసుకుంటానంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబర్తలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే బొచ్చు గీకడమైంది దానికి క్షౌరం చేయడం అయింది రుద్ది కడగడం అయింది మిరియాలు అవన్నీ చేసి వంట చేయడం అయింది వంట సిద్ధమైపోయింది కూర బాగా ఎర్రగా కనిపిస్తోంది తెల్ల అన్నం మీద మల్లెపూ లాంటి అన్నం మీద కూర వేసుకుంటున్నాడు అప్పుడు దాని ఫీలింగ్ చూద్దాం ఒక్క గంటేడు కూర కూర పైన పోసుకుంటే బువ్వ పైన పోసుకుంటే కోటి పైన బువ్వ పైన పోసుకుంటే అబ్బ మల్లెపూ పరుపు పైన పండుకుంటానంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే అబర్తలంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినంటదే ఆ మాటలంటదే అలయ్యమంటదే ఆ పైన అంటదే కోడి పిల్ల కొయ్యి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినంటదే కోడి పిల్ల. అదన్నమాట ఇన్ననుకుంటుంది కోడి పిల్లనే అంత మంచిగా పాజిటివ్గా ఉంటుంది మనకేమైంది అవును అంతేనా దీని అర్థం మనం చాలా పాజిటివ్గా ఉండాలి మనల్ని కోచ్ కాడబెడుతున్నా నవ్వుకుంటూ ఎడిట్లో పోలేదు ఓకే పర్లేదు మేడం
ఓకే, అయిపోయింది. మీకు పిల్లలు ఎంతమంది మేడం? 2 మగ పిల్లలు. 2 మగపిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్నవాడికి పెళ్ళయింది, చిన్నవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దవాడు వెస్ట్రన్ దీంట్లో 11 లెవెల్స్ కంప్లీట్ చేశాడు. వాడు పియానో, గిటార్, వాడి ఓన్ స్టూడియో ఉంది. వాడి రికార్డింగ్స్ వేరే ఉంటాయి. సో టోటలీ వెస్ట్రన్ వాడిది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. మీ జీన్స్ వచ్చినట్టున్నాయి. మీ మా అత్తగారు కూడా చాలా బాగా పాడేవారు. అవునా? సామ గురించి కూడా చెప్పుకోవాలి. ఓకే, నా ఒక్కదాన్ని చెప్పుకుంటే అది పేరేంటి అత్తగారు? మైథిలి. మైత్రి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వీర అభిమాని ఆవిడ. ఆవిడ ఆల్మోస్ట్ ఆవిడలాగా పాడేవారు. అంత చెప్పుకోకూడదు కానీ ఆ టైంలో మీడియా లేదు, సో ఇంత పబ్లిసిటీ ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏది దగ్గినా తుమ్మినా నవ్వినా మొత్తం వెళ్ళిపోతుంది, ప్రపంచం మొత్తం చూసేస్తుంది. సో ఆ విధంగా అప్పుడు ఎంతోమంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళందరూ తెరమరుగునే ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు చిన్న టాలెంట్ వచ్చినా మొత్తానికి తెలిసిపోతుంది. అవును మేడం. నెక్స్ట్ ఏ పాట పాడతారు? నెక్స్ట్ ఒక అనుమానపు మొగుడు. భార్య ఏ చీర కట్టుకున్నా ఏ బొట్టు పెట్టుకున్నా అనుమాన పడుతూ ఉంటాడు. అతడి సాధింపులు వేధింపులు భరించలేకుండా అతన్ని ఇండైరెక్ట్గా ఇంకెన్ని రోజులు నా పాలిటీ కాపలి ఉంటాడు అన్నట్టు తెలంగాణ యాసకి సంబంధించిన పాట. తెలంగాణ పాట వచ్చేసింది. చలో ఇక. పచ్చబొట్టు పెట్ట నీడు పసుపు సీర కట్ట నీడు, పచ్చబొట్టు పెట్ట నీడు పసుపు సీర కట్ట నీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. పచ్చబొట్టు పెట్ట నీడు పసుపు సీర కట్ట నీడు, పచ్చబొట్టు పెట్ట నీడు పసుపు సీర కట్ట నీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. సుక్కబొట్టు పెట్ట నీడు సుట్టాల్ని చూడనీడు, సుక్కబొట్టు పెట్ట నీడు సుట్టాల్ని చూడనీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. ఎర్ర సీర కట్ట నీడు ఎర్ర బొట్టు పెట్ట నీడు, ఎర్ర సీర కట్ట నీడు ఎర్ర బొట్టు కట్ట నీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. నల్లబొట్టు పెట్ట నీడు నలుగురిలో తిరగనీడు, నల్లబొట్టు పెట్ట నీడు నలుగురిలో తిరగనీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. అడ్డబొట్టు పెట్ట నీడు అద్దంలో చూడనీడు, అడ్డబొట్టు పెట్ట నీడు అద్దంలో చూడనీడు, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో ఈ నాకు జించ, ఎన్నాళ్ళు కాయిలుంటాడో. కాయిలి అంటే కావాలంటాడు, కాపల. కాపల. బాగుంది. ఎందుకు అంత అనుమానం అసలు? ఉంటారు కొంతమంది మగవాళ్ళు, ఉంటారు, చాలా మంది ఉంటారు. కొందరు అందరు వాళ్ళే, కొందరు మంచోళ్ళు. మళ్ళీ బయట ఎవరన్నా తంతారు మనల్ని పట్టుకొని అందరు వాళ్ళే అంటే అందరిలో కొందరు మంచి వాళ్ళు. అట్లనే మేడం, మీరు సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా అన్నారు. అట్లనే అప్పట్లో మీకు సినిమాలలో కూడా అవకాశం వచ్చిందని విన్నాను. అది ఎట్లా వచ్చింది, మళ్ళీ ఎట్లా పోయింది, ఒకసారి చెప్తారా? అవును, అంటే చాలా ఇయర్స్ బ్యాక్ సాగర్ గారు చాలా మూవీస్కి దర్శకత్వం వహించారు. సాగర్ గారు మా వారి ఫ్రెండ్, తర్వాత రాజ్ కోటి గారు మా వారి ఫ్రెండ్స్. ఆయన రామసక్కనోడు అనే సినిమా చేసేటప్పుడు చెన్నైలో బాలుగారితో పాడే అవకాశం ఒక్కసారి వచ్చింది. అసలు బాలుగారంటే దేవుడితో సమానమే. ఆయన అలా నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాలి ధూళి ఇలా కళ్ళకు అద్దుకునే అంత గౌరవం బాలుగారంటే. ఎదురుగా చూసి ఇలా పెట్టుకునేంత ఇది కూడా లేదంటే ఆయన ఎక్కడో ఉండవలసిన వాడు, నేను ఆయన దగ్గర పాదాల దగ్గర పడి ఉండవలసిన దాన్ని అన్న ఫీలింగ్. సో బాలుగారు వచ్చేసారు సడన్గా పాడడానికి. నేను ఆయనతో పాడతా అని తెలియదు. ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నా ట్రాక్ నేను పాడాను. ఆడింది ఆ సినిమా కొన్ని రోజులు, బాగానే ఆడింది. తర్వాత ఎవరు రాజ్కోటి గారి వీళ్ళ దాంట్లో వందే మాత్రం శ్రీనివాస్ గారికి వాళ్ళందరికీ రికార్డింగ్ పాడేదాన్ని చాలా సినిమాలకి. ప్రేమదేశం, ప్రేమ కోసం, ఇంకా ఏవో చాలా సినిమాలకి రికార్డింగ్ పాడా. ఇంకా తర్వాత మెల్లమెల్లగా డివోషనల్లోకి తెలియకుండా ఆ పయనం అటు సాగిపోయింది. ఇప్పుడు మెయిన్ డివోషన్, కానీ ఏ సందర్భం వస్తే ఆ సందర్భానికి ఆ పాటలు పాడడం. ఖవాలీస్ అంటే ఖవాలీస్, గజల్స్ అంటే గజల్స్,
కవాలీస్ కూడా పాడతారా? మన తెలుగు కవాలి, తెలుగు కవాలీస్ కాదు, హిందీ కవాలీస్. హిందీ కవాలి పాడతారు. ఓకే. అట్లనే ఆంధ్ర సైడ్ కోస్తాంధ్ర యాసలో ఒక పాట పాడతారు కదా, అవును, ఆ పాట పాడండి. ఊడిల్లిపోతున్నది మారాజు, ఊడిల్లిపోతున్నది మారాజు, ఊడిల్లిపోతున్నది, ఓడిల్లిపోతున్నది మారాజు, ఓడిల్లిపోతున్నది మారాజు, ఓడిల్లిపోతున్నది. చిన్నపట్నం రేవు కాడ చిట్టా పట్టాలేసుకుంటూ ధిమ్ తాత తాత ధిమ్ తాత, చిన్నపట్నం రేవు కాడ చిట్టా పట్టాలేసుకుంటూ చెవిలో గుసగుసలాడే, ఓ చెవిలో గుసగుసలాడి చెప్పిపోయిన మారాజు, ఓడిల్లిపోతున్నది మారాజు, ఓడిల్లిపోతున్నది మారాజు, ఓడిల్లిపోతున్నది మారాజు, ఓడిల్లిపోతున్నది. నిజంగానే ఓడలో పోయినట్టే ఉన్నది మీరు పాడితే, అంత హాయిగా ఉంది మీ గొంతు. సూపర్ మేడం. అంటే అన్ని వేరియేషన్స్ పాటలు పాడతారు కదా, మీకు అంటే ఫోక్ ఎక్కువ ఇష్టమా, మూవీ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా చెప్పండి? అలా చెప్పడానికి లేదు, సాంగ్స్ అంటేనే ఇష్టం, మరి దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది కదా. అంటే కొంతమంది ఈ జానపదాలే నాకు ఇష్టం అవే ఎక్కువ పాడుతుంటారు, కొంతమంది మూవీ సాంగ్స్. నాకు అట్లేదు, పాట ఉంటే చాలు, ఏదైనా సరే పాట ఉండాలి, అంతేనా? అయితే మీరు ఇంతకు ముందు ఒక ఛానల్లో వర్క్ చేశా అన్నారు కదా, ఏం వర్క్ చేశారు మేడం? విసా ఛానల్ శ్రీనగర్ కాలనీలో ఉండేది. ఓకే. అది తమిళ్ వాళ్ళది, రాజ్ టీవీ వాళ్ళ ఇదే అది. సో అందుకు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేసేదాన్ని. అంటే మొత్తం మీరే చూసుకుంటుండేనా? లేదు, చాలా మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, 11 మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. అందులో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని నేను. సో ఈ టైంకి ఒక ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవ్వాలి అంటే అది ఎడిటింగ్ అయిందా, రికార్డింగ్ అయిందా, టైంకి అవన్నీ మానిటర్ చేయడము నా డ్యూటీ అనమాట. ఆ డ్యూటీ కూడా చేసిండ్రు? ఆ డ్యూటీలో చేసా. యాక్చువల్గా అప్పుడే వాయిస్ ఓవర్ చేయడానికి ఎవరు లేకపోతే అక్కడ ఉన్న న్యూస్ రీడర్ వాళ్ళు, న్యూస్ తీసే ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు చుట్టుక సరదాగా అడిగేవాళ్ళు మీరు వాయిస్ చేస్తారని. నాకు లోపల ప్యాషన్ చెయ్యాలని, కానీ అది బయట చెప్పేదాన్ని కాదు, నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని. ఇంకా నాకు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేయడం కంటే మధ్య మధ్యలో వెళ్ళి వాయిస్ చేసేదే బాగా నచ్చేది. రెగ్యులర్గా జాబ్ కంటే మధ్య మధ్యలో అది పునాది లాగా అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అయిపోయింది. సూపర్. అట్లనే చాలా ఇన్హిబిషన్స్ కూడా నాకు అక్కడే పోయాయి. అంటే ఇన్హిబిషన్స్ అంటే ఒక ఎవరైనా మనల్ని చూస్తుంటే సిగ్గుపడ్డము, కాన్షియస్ అవ్వడము, ఆ విధంగా. ఇప్పుడు న్యూస్ రీడర్ వాయిస్ మధ్యలో చిన్న బిట్స్ నేను చేయాలంటే ఫస్ట్ న్యూస్ రీడర్ కూర్చొని వాళ్ళు చదివేవాళ్ళు. వాళ్ళు ధైర్యం మొహం తుడుచుకోవడం కానీ, లేకపోతే ఇది చేయడం కానీ, ఏదైనా టేక్స్ వస్తే మళ్ళీ నేను ఇది చేస్తా అని చెప్పడం కానీ, అదంతా చూసి వాళ్ళని చూసి నేను చాలా డెవలప్మెంట్ చేసుకున్నా. ఫియర్ మొత్తం పోయింది వాళ్ళని చూసే. అది ఎంత డెడికేటెడ్గా ఉంటారు గంగా వాళ్ళు అయితే. అసలు మా న్యూస్ ఒక ఇవ్వగానే ఆ ఫ్లోర్స్లో ఉండేది. ఒకవేళ కరెంట్ లేకపోతే చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే కాన్సన్ట్రేషన్ ఇంకా దేని మీద ఉండేది కాదు, వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఒక నిబద్ధత, ఫోకస్డ్గా ఒక లక్ష్యం, గోల్, ఇంకా మిగతా డీవియేషన్స్ ఏం లేకుండా మన పని మనం అంత దృఢ సంకల్పంతో ఒకటే దాని మీద ఫోకస్ చేసి చేయాలి అన్నది నేర్చుకున్నది నాకు జీవితంలో చాలా ఉపయోగపడింది. ఓకే, చాలా డివోషనల్ ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజ్ చేయను, కానీ పెద్ద పెద్ద వాళ్ళు లైక్ శివకుమార్ గారు, టీటీడీ బోర్డ్ మెంబర్, మాజీ బోర్డ్ మెంబర్, ఆయన ద్వారా తిరుపతిలో 24 hours హనుమాన్ చాలీసా చేయడం అయింది. మామూలుగా నాద నీరాజనం స్టేజ్ అంటే ఏ గ్రేడ్ ఆర్టిస్టులకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఛాన్స్ దొరకదు. కానీ మేమందరం కలిసి ఒకవైపు ఆస్థాన కళ్యాణ మంటపంలో కొంతమంది మళ్ళీ నాద నీరాజనం స్టేజ్ మీద. సో సైమల్టేనియస్గా అక్కడ ఇక్కడ 24 గంటలు హనుమాన్ చాలీసా పారాయణం పాట రూపకంగా చేయడం అయింది. అదొక రికార్డ్ బ్రేక్. మళ్ళీ తర్వాత ఈ రీసెంట్గా ఫ్యూ మంత్స్ బ్యాక్ తిరుపతిలో, అది పేరు వెంటనే గుర్తు రావట్లేదు నాకు, అక్కడ కూడా సప్తాహం
హనుమాన్ చాలీసా సప్తాహం అది చేయడం జరిగింది. అది రాజగోపాల్ నాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద సోలీస్ హాస్పిటల్ వాళ్ళు చాలామంది కొన్ని లక్షలు స్పాన్సర్ చేశారు ఆ ప్రోగ్రామ్స్కి. నేను పాడడం వరకే నాది, మిగతా టీమ్స్ని ఆర్గనైజ్ చేయడం నా వర్క్, క్రెడిట్ నాది కాదు. కానీ దీని వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేయించడం. నెక్స్ట్ అయోధ్యకి కూడా ప్లానింగ్ ఉంది. సూపర్ మేడం. అట్లనే మీరు అన్ని యాసలు అయితే వాడుతున్నారు. తెలంగాణది వాడిండ్రు, కోస్తాంధ్రది వాడిండ్రు, ఇంకేమి యాసలు ఉన్నాయి? తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద ఆడుతున్నది నాగుబామురన్నయ్య, మైడిగుడ్లాది నాగుబామురన్నయ్య, మిడిగుడ్లాది నాగుబామురన్నయ్య, యాడే 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 యానాది యాడమ్మి నీ మొగుడు నాటి సెట్లల్లా తారాడతానున్నాడా, ఈత సెట్లల్లా ఇరుక్కోనున్నాడా. దక్షిణ దేశాన దక్షిణ దేశాన దక్షిణ దేశాన ద్రాక్ష చెట్టు కింద దాగి ఉన్నాడు నాగుబామురన్నయ్య, వైడిగుడ్లాది నాగుబామురన్నయ్య, ఎండికట్లాది నాగుబామురన్నయ్య, యాడే 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 యాడాది యాడమ్మి నీ మొగుడు తాటి సెట్లల్లా తారాడతానున్నాడా, ఈత సెట్లల్లా ఇరుక్కోనున్నాడా. ఉత్తర దేశాన ఉత్తర దేశాన ఉత్తర దేశాన ఉలవ సెట్ల కింద ఆడుతున్నది నాగుబామురన్నయ్య, ఎండికట్లాది నాగుబామురన్నయ్య, మైడిగుడ్లాది నాగుబామురన్నయ్య, యాడే 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 యాడాది యాడమ్మి నీ మొగుడు తాటి సెట్లల్లా తారాడతానున్నాడా, ఈత సెట్లల్లా ఇరుక్కోనున్నాడా. యానాదులు పాడుకునే ఇది. మీరు ఆడుతున్నారు, మీరు ఆడితే నాగంబాబు కూడా ఆడుతుంది, అంత బాగా ఆడుతున్నారు. అంటే వాళ్ళ భర్త తాడి చెట్లలో తాగి అంటే ఇంకొక ఆయన ఆడ నాగంబాబు ఉన్నది ఏడున్నాడు. ఏ చెట్టు కింద? ద్రాక్ష చెట్టు కిందనా? ఉత్తర దేశంలో ఉలవ చెట్టు కింద, దక్షిణ దేశంలో ద్రాక్ష చెట్టు కింద మిడిగుడ్లవాడు, ఎండికట్లవాడు పాముని గురించి వర్ణిస్తూ ఎక్కడ దాక్కోనున్నాడు అని. ఇంత అర్థం ఉందన్నమాట. సూపర్. అంటే ఈ అన్ని యాసలు ఎట్లా నేర్చుకున్నారు మేడం మీకు? ఇష్టం గంగా, అంతే, నేర్చుకోవాలని ఇష్టం. ఒక ప్రతి స్లాంగ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ కానీ ఏమి కొడుకును గన్నవు ఎత్తో వాడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, ఏమి కొడుకును గన్నవు ఎత్తో వాడు సన్నాసి మొగపోడేవో ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నా సాలెగాడు, నడిజాము దాటిన నిద్దూరలేవడు నల్ల మొగపు నా సాలెగాడు, లేసి లేవంగానే ఓ ఎత్తో నన్ను పవ్వాలడుగుతాడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, అచ్చేటి పోయేటి ఆడల్లా వాడు కిందికి మీనికి చూచడే, అచ్చేటి పోయేటి ఆడల్లా ఆడు కిందికి మీనికి చూచడే, లొట్ట సంపాలోడే ఓ ఎత్తో వాడు మిడిగుడ్ల మొగపోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటలెవ్వడే ఓ ఎత్తో, మటను బిర్యానీ తెమ్మంటాడత్తా లేకపోతే ఇప్పు సాపు చేస్తాడు, మటను బిర్యానీ తేమంటాడత్తా లేకపోతే లేపు సాపు చేస్తాడు, ఎట్టాని ఏ గుర్తునో ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఎట్టాని ఏ గుర్తునో ఎత్తో వాడు సావు దంపులోడే ఓ ఎత్తో, ఏమి కొడుకును గన్న ఓ ఎత్తో వాడు సన్నాసి మొగపోడే ఓ ఎత్తో, ఆరే అంటే ఆగడే ఓ ఎత్తో వాడు పంటెల్లెవ్వడే ఓ ఎత్తో. పాట మాత్రం బాగుంది. పాట కాబట్టే తిట్టాలో, ఏం తిట్టినా తిట్టొచ్చు. రియల్గా మాత్రం బయట నూకేస్తారు ఇట్లా తిడితే. నిజంగా ఉండదు కదా, ఏదో పాట వాడుకుంటారు అంటే ఇంకా మరి ఊరికే ఉండాలా అట్లా చేస్తే కూడా? అంటే పాట పాడతారు అంతే. నిజంగా అన్ని మాటలు తిడితే మొగుండి ఎవరన్నా ఊకుంటారా? మొత్తం ఊర్ల నుంచే తరిమేస్తారు ఇప్పుడైతే, అంతే కదా. సూపర్, అసలు భలే ఉంది మేడం. అట్లనే ప్రజెంట్ మీ నాన్నగారు మీ అమ్మగారు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి? ఆ కాలంలో అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటుండే ఆడపిల్లలకి. అవును అవును,
యాక్చువల్గా శంకరాభరణం మెయిన్ అప్పుడు వచ్చిన ఫస్ట్ టైం శంకరాభరణం వచ్చినప్పుడు ఆడపిల్లలందరికీ సంగీతం నేర్చుకోవాలి అన్నది అది ఇన్స్పిరేషన్. అప్పుడే నేను ఏ పాట అబ్బా సామజవర గమన సగమదని సనిద మగ సామజవర గమన సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. ఎవరు రాజ్యలక్ష్మి చంద్రమోహన్ వాళ్ళిద్దరి మీద చిత్రీకరించిన పాట ఇది. ఆ పాట అయిపోయేలోగా గట్టిగా శారద అని ఒక సరైన ఇది సంగతి పాడదు ఆమె, స్వరంలో లేనిది పాడుతుంది. సగమదని సనిద మగస అంటే దైవతం కాకుండా నిషాదం కాకుండా రాగంలో లేని ఇంకొక స్వరం వేసి పాడుతుంది. సో కోపంతో వాళ్ళ అలా అరుస్తారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా సంగీతం నేర్చుకోవాలి అన్నది. అది మెయిన్ బేస్. ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయా నేను. అది మెయిన్ బేస్. తర్వాత ఇప్పుడు అప్పుడు నేను హరిప్రియ మేడం గారి దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా మేడం అనేవారు అనమాట, ఎవరు వచ్చి సంగీతం నేర్చుకో అని చెప్పినా కూడా వెంటనే సరళి స్వరాలు కొన్ని నేర్చేసుకొని ఆ లెవెల్లో పాటలు ఎప్పుడు పాడగలుగుతాము అన్న ఇది. ఇంకంటే టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది కానీ సంగీతం నుంచి ఇట్స్ ఆల్ కనెక్టెడ్. కె విశ్వనాథ్ గారి గురించి చెప్పుకొనే తీరాలి. ఆయన సినిమాలన్నీ సంగీతం మీద బేస్ అయినవే, డాన్స్ మీద బేస్ అయినవే, మంచి సంస్కారం మీద, మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్స్ మీద ఎంత అద్భుతమైన పవిత్రమైన ఇది ఉంటుందో. టైం అవుట్ అయిపోతుంది ఇవన్నీ మాట్లాడితే. పర్లేదు మేడం, మీరు చెప్పండి, ఏం కాదు, కంటిన్యూ చేయండి. అంటే మనం ఒకటి చేయడానికి వచ్చి కొంతమంది వ్యక్తుల మీద ఉన్న అభిమానం అది కట్టలు దాటి ప్రవహిస్తూ ఉంటుంది గంగా, ఎక్కడెక్కడో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. సామజవర గమన పాట దగ్గర నుంచి కె విశ్వనాథ్ గారు గుర్తొచ్చారు. ఎన్ని సినిమాలు అయినవి, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, సప్తపది, నెమలికి నేర్పిన నడకలివి, అదొకటి. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే, అదొక పాట. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన, హోయ్ హోయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. ఎన్ని పాటలు, మర్చిపోలేని పాటలు. ఆయన కూడా పోయారు కానీ ఇప్పుడు బాలుగారిని ఎన్ని సంవత్సరాలు మా జనరేషన్ ఇంకా ఒక 100 సంవత్సరాలైనా ఆయన గుర్తుపెట్టుకుంటారు. కె విశ్వనాథ్ గారు కూడా అంత కళా తపస్వి, అంత గుర్తుపెట్టు. వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ సినిమాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. మన తరం కాకుండా ఇంకా వేరే తరాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ గురించి ఖచ్చితంగా చెప్పుకుంటూనే ఉంటారు. నిఘంటువు. అవును, సూపర్ మేడం. బోనాల పాట ఏమన్నా వచ్చా మీకు? ఆషాఢ మాసం బోనాల పాట పాడుకొని తీరాల్సిందే. అమ్మవార్లందరినీ కొలవాల్సిందే, గ్రామ దేవతల్ని. బోయినపల్లిలో 7 గుళ్ళ అమ్మలు కొలువై ఉన్నారు. వాళ్ళందరి గురించి ఒకసారి పాడేద్దాం. అమ్మని మనం ప్రార్థిస్తేనే కదా మనల్ని చక్కగా చూస్తారు కరుణా కటాక్షలతో. బోయినపల్లిలో ఉన్న 7 గుళ్ళ అమ్మలు 7 లోకాలకు అమ్మ మీరేగా మా తల్లులు. తల్లి బోయినపల్లిలో ఉన్న 7 గుళ్ళ అమ్మలు 7 లోకాలకు అమ్మ మీరేగా మా తల్లులు. పెద్ద కూలిపై సిద్ధమైన తల్లి దుర్గమ్మ దండాలు, సిద్ధులు బుద్ధులు మాకు సుఖము శాంతము కలిగించు, కొల్లు దండాలు దీతుమే అరచేత హారతిత్తుమే, తీరొక్క సేవ చేతుమే, అమ్మ కరుణించి కాపాడమ్మా తల్లి. బోయినపల్లిలో ఉన్న 7 గుళ్ళ అమ్మలు 7 లోకాలకు అమ్మ మీరేగా మా తల్లులు. సూపర్ అబ్బా. ఆ చిన్న పాటలని అన్ని దాని గురించి చెప్పేశారు. బాగుంది. అట్లనే మేడం, ఇప్పుడు ప్రజెంట్ రికార్డింగ్స్లో పాడుతున్నారా?
అవుతున్నాయి అప్పుడప్పుడు రికార్డింగ్స్ అంటే నా ఇంకొక మరి హైదరాబాద్ సిస్టర్స్ గురించి నేను నా గురువులని ఎలా చెప్పుకోవాలో, నేమాని సూర్యప్రకాష్ గారు నా గురువు, చాలా లైఫ్ ఇచ్చారు నాకు. భక్తి ఛానల్లో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ నాది, ఒక 2 గంటల ఇంటర్వ్యూ 3 ఎపిసోడ్స్ కింద చేశారు. ఆయన ఎంత లిఫ్ట్ ఇచ్చారంటే, ఎన్ని పాటలు పాడించారంటే తెలియదు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నత్వానకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లెక్కలేనన్ని పాటలు ఆయన నాతో పాడించారు కీర్తన స్టూడియోలో. ఓకే, కంటిన్యూగా ఇది ఆల్రెడీ రికార్డింగ్ యూట్యూబ్లో నేను గురుగారు ఇద్దరం కలిసి పాడాం. తర్వాత షార్ట్స్, సకల దేవతల మీద షార్ట్స్, అది రింగ్ టోన్స్ గా కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు. అవునా? నా ఫోన్కి రింగ్ టోన్ అదే పెట్టుకున్నా, అంటే ఇక్కడ మనకు వినిపించడానికి ఉండేది కదా. విఠలా విఠలా పాండురంగ విఠలా పాండురంగ విఠలా పండరి. వాయిస్ వెళ్ళట్లేదు పైకి. అయితే ఆగండి, నేను మిస్ కాల్ ఇస్తా. గుడ్ ఐడియా. సారీ. సూపర్ గంగా. అయితే వాయిస్ వినాల్సింది. ఇక్కడ ఇదే కదా మేడం? నేనే పాడింది. చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 6 years బ్యాక్. 6 years బ్యాక్ గురుగారు నేను ఇద్దరం కలిసి పాడాము. అప్పటికి ఇప్పటికి ఆ గొంతు మాత్రం చేంజ్ అవ్వలేదు మీది. మేబీ ఎందుకు చెప్పండి, ఇంకా అది కూడా చెప్పేసి. భగవంతుడి అనుగ్రహం అనుకోవాలి, అంతే. చేంజ్ అయింది, నాకు తెలుస్తుంది చేంజ్, కానీ మాకు తెలియట్లేదు. అంటే మీరు ఇప్పుడు పాడారు కదా ఓం నమః శివాయ, అవును, ఆ పాడినప్పుడు ఇప్పుడు విన్నప్పుడు అది సేమ్ అంతే ఉంది. అట్లనే ఈ అన్నమయ్య కీర్తనలు అవన్నీ వాడుతున్నారు కదా. శివుడి మీద అందమైన పాట. ఈ అన్ని లాంగ్వేజెస్లో ఈ పాటని డబ్ చేసి పాడారు, అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో. అంత పాపులర్ అయింది ఇది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం. శివుణ్ణి ప్రార్థిస్తూ చక్కటి అవకాశాన్ని నక్షత్ర వాళ్ళు, టీవీ వాళ్ళు నాకు ఇచ్చారు. ధన్యవాదాలు టీంకి అంతా చెప్పుకుంటూ ఈ పాటతో వైండప్ చేసేస్తాను. చాలా బాగుంది మేడం, మీ వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది మీ వాయిస్. అట్లనే ప్రతి ఒక్క పాట అయితే వాడుతున్నారు. అట్లనే క్లాసికల్ నేర్పిస్తారా? ఇప్పుడు సంగీతం నేర్పిస్తున్నారా? నేర్పిస్తా. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, అంటే పిల్లలకి పెద్దలకి అందరికి. అట్లనే ఇంకా అయితే ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చింది. మరి లాస్ట్ ఒక ఊపున్న పాటతోని మనం ఎండ్ చేసుకుందామా? హిందీ కవాలీతో ఎండ్ చేయనా? చేసేయండి. యాక్చువల్గా సాయిబాబా పాడే పాటలు నాకు చాలా చాలా కలెక్షన్ ఉంది. తర్వాత చాలా ప్లాట్ఫామ్స్ కూడా నాకు దొరికాయి. లైక్ దుబాయ్ వెళ్ళడం అయింది, సింగపూర్ వెళ్ళడం అయింది, నేపాల్ వెళ్ళడం అయింది. ఇవన్నీ సాయి ప్రచారంలోనే వెళ్ళడం అయింది. శంకరయ్య గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన మమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్ళేవారు. సో అక్కడ ఎక్కువ ఖవాలీసే నడుస్తాయి. హైదరాబాద్ వాళ్ళంటే ఖవాలీ ఇంకా చెప్పే అవసరం లేదు. తెలుగు వాళ్ళకు కూడా ఖవాలీ వచ్చేస్తుంటుంది. చిన్న సాకి పాడి, అంటే బాబా మట్టిని కూడా బంగారంగా చేయగలడు అన్న సాహిత్యం అన్నమాట ఇది. ఓకే, పాడండి మేడం. ఆత్మా దుఃఖ మితి దిల్ పరేషాన్ థా हर तरफ जिस समय गम का तूफान था, साई ने सुख का सागर दिया, देखो माटी को भी सोना कर दिया, माटी को भी सोना कर दिया. आत्मा दुख में थी, दिल परेशान था, हर तरफ जिस समय गम का तूफान था, साई ने सुख का सागर दिया, देखो माटी को भी सोना कर दिया, सोना कर दिया, माटी को भी सोना कर दिया, सोना कर दिया, माटी को भी सोना कर दिया. जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम.
आत्मा दुख मिटी दिल परेशान था, हर तरफ जिस समय गम का तूफान था, साई ने सुख का सागर दिया। देखो माटी को भी सोना कर दिया, सोना कर दिया, माटी को भी सोना कर दिया। जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम। तूने उलझी समस्या को सुलझा दिया, एक मालिक है सबको ये समझा दिया, एक रहमान है एक ही राम है, और खुदा और मासा दूसरा राम है। तेरी प्रशंसा कितनी करो क्या कहूँ, बात सच्चाई का है तो चुप क्यों रहूं, चुप क्यों रहूं मैं क्यों ना कहूँ, चुप क्यों रहूं मैं क्यों ना कहूँ। अपने हर दास पर तू दयावान है, ऐ धनी के धनी तू तो धनवान है, जिसने धरती को अंबर दिया, देखो माटी को भी सोना कर दिया, माटी को भी सोना कर दी, सोना कर दिया, माटी को भी सोना कर दिया, माटी को भी सोना कर दिया। जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम, जय जय साई राम। ఊపున్న సాంగ్ అట్లనే కవాలి, అందులో సాయిబాబా పాటతోని ఎండ్ చేసిండ్రు. సూపర్, అసలు మీ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ మేడం. నిజంగా హై లెవెల్లో కూడా వాడేస్తున్నారు. మా స్టూడియో కొంచెం దద్దరిల్లిపోయినట్టు అనిపించింది ఒకటేసారి మీ పాటకి. సూపర్, మంచి మంచి పాటలు వాడి వినిపించిండ్రు. ఇంకా మంచి మంచి పాటలు వాడాలని మనస్ఫూర్తిగా మా తరపున కోరుకుంటున్నాము. చూసిండ్రు కదా, నళిని శ్రీదేవి మేడం గారు మంచిగా పాడుతున్నారు. అట్లనే హిందీ, తెలుగు, మరాఠీ, కవాలి కూడా వాడతారు, డెవోషనల్స్ కూడా వాడతారు. మీరు ఒకవేళ పాడిపించుకోవాలనుకుంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి, ఓకేనా? అట్లనే మేడం మంచి మంచి పాటలు వాడండి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, వచ్చే వారం మళ్ళొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్తే.